మన జమ్మలమడుగులో అత్యున్నత పరిమాణాలతో ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ ఇంట్రావరల్ స్కానర్, లేజర్ డెంటిస్ట్రీ, ఓపీజీ ద్వారా డిజిటల్ ఎక్స్రేతో మన జమ్మలమడుగులో ట్రీట్మెంట్ అందించబడును. ఆరాధ్య డెంటల్ హాస్పిటల్ అందుబాటులో ఆధునిక దంత వైద్యం. కాపు వీధి, జమ్మలమడుగు. ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను. మరి అక్కడ జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ అది రాజకీయ పార్టీలకు ఏం సంబంధము అని చెప్పి నేను సందర్భంగా అడుగుతున్నాను. మరి ఈరోజు అక్కడ అంజద్ బాషాకు సంబంధించిన అనుచరులు ప్రేరేపించారని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. మరి అక్కడ రాజకీయాలు ఎక్కడ వచ్చాయి? రాజకీయ పార్టీలు ఎక్కడ వచ్చాయి? అది ఒక సర్కిల్కి సంబంధించి, ఒక పేరుకు సంబంధించి అక్కడ ఒక వర్గం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తూ ఉంటే ఇంకొక వర్గం వాళ్ళు మరి అక్కడ ఆ పేరు వద్దని చెప్పి మరి అక్కడ వాళ్ళు గుమిగూడడము, మరి అక్కడ ఘర్షణ వాతావరణం జరిగిన పరిస్థితి మనం అందరం కూడా చూశాం. మరి ఇక్కడ ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పి మరి ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఒక రాజకీయ రంగు కులిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రుద్దడం. ఈ ఫోటోలు ఎవరివి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నగర అధ్యక్షుడు కాదా? ఇతను నిన్న హన్మాస్పేట్ సర్కిల్లో లేడా? ఇంకొక వ్యక్తి మన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్, ఈయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా? అంటే ఇరు వర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? ఆ వర్గం తరఫు నుంచి నగరాధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తే మరి ఈ వర్గం తరఫు నుంచి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇది ఎక్కడి రాజకీయము? ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం మనకైతే లేదు. మేము ఒకటే ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళను శిక్షించండి. అమాయకులు చాలామంది యువకులు ఉండారు, వాళ్ళకి అభంశుభం తెలియని వాళ్ళు ఉండారు, మైనర్స్ ఉన్నారు, 18 ఏళ్ళు నిన్నని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు మరి అక్కడ వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళకందరికీ కూడా స్టేషన్లో బంధించడం జరిగింది. మీరు పునరాలోచించండి, మీ కాడ ఉండే విజువల్స్ని పరిశీలించండి, ఎవరైతే కారణమయ్యారో వాళ్ళను శిక్షించండి తప్ప అమాయకులను మీరు వదిలిపెట్టండి అని చెప్పి మేము ఎంపీ గారు, మా జిల్లా అధ్యక్షులు అందరూ కూడా కోరడం జరిగింది. ఇది మా నిజాయితీ. ఖచ్చితంగా ఇవాళ ఒకటే నేను చెప్తున్నా, ఇలాంటి కష్ట సమయంలో మనమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం కూడా సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి నీచ రాజకీయాలకు ఎవరు కూడా తావు ఇవ్వకోకూడదు. రాజకీయాలు అంటారా? రాజకీయాల సందర్భంలో రాజకీయం చేస్తాం, మేము రెడీ. ఎన్నికలు అంటారా? ఎన్నికల సందర్భంలో మేము సిద్ధం, అప్పుడు చూసుకుంటాం రాజకీయాలు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి సున్నితమైన సందర్భాలలో ఇలాంటి నీచమైన రాజకీయాలకు మరి అవకాశం ఇస్తున్న మరి ఏదైతే
పత్రికల యాజమాన్యాలకైతే మీ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను.